దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా పేర్కొంటున్న నయనతార సినిమాల జయాలకు అతీతంగా అంతకంతకు స్టార్డమ్ను పెంచుకుంటున్న అరుదైన హీరోయిన్లలో ఒకరు. ఇటు సినిమా రెమ్యూనరేషన్ విషయంలోనూ అటు ప్రకటనలకు వసూలు చేసే మొత్తాల్లోనూ కూడా నయనతార చాలా మంది హీరోయిన్ల కంటే ముందుంటున్నారు. తాజాగా టాక్సిక్ సినిమాలో నటించిన నయనతార ఆ సినిమాలు అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో గ్లామర్ సెన్సేషన్ గా నిలిచిన కియారా అద్వానీ కాగా ఆమెకు 12 నుంచి 15 కోట్ల మధ్య పారితోషికం అందిందని, నయనతారకు మాత్రం 18 కోట్ల దాకా ముట్ట చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నటించిన రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి వంటి తారల రెమ్యూనరేషన్ 3 కోట్ల లోపే ఉన్నట్లు సమాచారం. దీంతో టాక్సిక్ లో నటించిన హీరోయిన్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న తారగా నయనతార నిలిచారు. సినిమాలతో పాటు ప్రచార చిత్రాల్లో నయనతార దూసుకెళ్తున్నారు. తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థతో ఆమె ప్రచార ఒప్పందం చేసుకున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన ఈ సంస్థ దక్షిణాదిలో తమ కార్యకలాపాల విస్తరణకు నయనతారను బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవడం విశేషం. ఇలాగే గతంలో కూడా ఓ శాటిలైట్ డిష్ బ్రాండ్ కోసం చేసిన 50 సెకండ్ల వాణిజ్య ప్రకటనకు ఏకంగా 5 కోట్లు వసూలు చేయడం ద్వారా నయనతార వార్తల్లో నిలిచారు. అంటే ఒక్క సెకనుకు 10 లక్షలన్నమాట. 2 రోజుల పాటు 4 దక్షిణ భారత భాషల్లో రూపొందిన ఆ ప్రతిష్టాత్మక ప్రకటన పాన్ సౌత్ స్టార్ గా ఆమె భారీ మార్కెట్ విలువను సుస్థిరం చేసింది. చెప్పాలంటే నయనతార ఏజ్ 40+. మామూలుగా ఈ ఏజ్ లో ఉన్న ఏ నటికైనా దాదాపు అక్క వదిన పాత్రలు వస్తుంటాయి. కానీ నయనతార లాంటి 2-3 తారలు మాత్రం హీరోయిన్లుగా సినిమాల్లో దూసుకెళ్లడంతో పాటు వాణిజ్య ప్రకటనలోనూ విజృంభిస్తుంటారు. ఈ 2-3 తారలో నయనతారదే అగ్రస్థానం అని చెప్పొచ్చు.